తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఒక్క ఏడాదిలోనే ప్రజలకు ఉపయోగపడేలా అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ మార్గ్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. విద్య, ఆరోగ్య రంగాలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, పాఠశాల నిర్వహణ ఏజెన్సీలకు అప్పగించామని, ఆసుపత్రులలో పడకల సంఖ్య పెంచామని, వైద్య శాఖలో ఎన్నడూ లేనంతగా వైద్యుల, నర్సుల నియామకాలు పూర్తి చేశామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామని, వచ్చే సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఏ రోజు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో ఈ నియామకాలను చేపట్టన్న ఆలోచన ఆనాడు చెయ్యలేదు. అందుకే వేలాది ఖాళీలు అట్లే ఉంటే ఆనాడు నేను ఒక మాట చెప్పిన, 10 సంవత్సరాలు ఓపిక పట్టిండ్రు, 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. వారికి చిత్తశుద్ధి లేదు, ఈ ఖాళీలను భర్తీ చెయ్యరు. అందుకే కుర్చీలలో కూర్చున్న వాళ్ళ ఉద్యోగాలను ఖాళీ చేయిస్తే, వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీ ఉద్యోగాలు వస్తాయని ఆనాడు నేను చెప్పడం జరిగింది. ఆ మాటను నమ్మి విశ్వసించి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళను ఉద్యోగాల నుంచి మీరు బర్తరఫ్ చేసినందుకు, మీరు ఉద్యోగాల నుంచి వాళ్ళని రిమూవల్ ఆర్డర్ ఇచ్చినందుకు, ఎంబడే వచ్చిన కొద్ది రోజుల్లోనే మీ ఉద్యోగ నియామక పత్రాలు మీ చేతికి వచ్చినాయి. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి అధికారికంగా ఈరోజు నేను మీ ముందు గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. 1947 15 ఆగస్టు భారతదేశంలో కావచ్చు, సెప్టెంబర్ 17 1948 నుంచి ఏ ఒక్క సంవత్సరంలో ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక్క సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైన నియామకాలు చరిత్రలో జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైగా నియామకాలను చేపట్టి ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది. ఈ రోజు పోటీ